మూవీ అటర్ ఫ్లాప్ అంటున్నారు, ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, మీరు ఏం చెప్తారు? చెప్పటంలో మస్తు చెప్తారు. సినిమా దేనికోసం ఉంది? ఊర్లో నీళ్ళు ఉండేవి, వాటర్ ఉండేవి, ఆ వాటర్ కోసం హెల్ప్ చేస్తాడు. ఒక దగ్గర దేవుడి స్థలాలని అంటే ఒక దేవుడిని పూజ చేస్తున్న వచ్చి ఒకళ్ళు వచ్చి ఖరాబ్ చేస్తుంటారు, అక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ గారు కాపాడుతాడు. ఎందుకు నచ్చది? అలాంటిదంటే చాలా గొప్ప మనసు ఉండాలి, అంటే అది మనం కాపాడుకోవాలి, మన ధర్మం. అలాంటి దానికన్నా మించింది ఏముండదు. అదే సినిమా హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరి దగ్గర పోయి అందరికీ హెల్ప్ చేస్తాడు. అట్లా ఉంటుంది. ఎఫెక్టివ్స్ బాగున్నా బాగాలే పక్క పెట్టండి. సినిమాల స్టోరీ దమ్ముందా లేదా అది కావాలి, కథల స్టోరీ ఉందా లేదా అది కావాలి, పబ్లిక్కి సమాచారం పబ్లిక్కి అది మైండ్కి ఎక్కుతుందా లేదా అది కావాలి. ఎందుకంటే సమాచారం మనకి ఏమవుతుంది, మనకి ఏం కావాలి, రేపు నాడు ఏం కావాలని చూపించిండు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సప్. అంటే ఈ సినిమా మనం ఎంత చూసినా తక్కువనే. కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయింది, అంటే ఇక్కడ కూడా తగ్గలే. ఇక్కడ బాబు డేలర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. అంటే విఎఫ్ఎక్స్ అంటే అది మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ సినిమా తగ్గట్టు తీసిండు ఆయన, అంతేగాని దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. సినిమా మాత్రం కెరియర్లో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అట్లా ఉండదు. అంటే ఇప్పుడు ఒక జానీ తీసుకొని ఒకటి చిరంజీవి డాడీ మూవీలో కూడా ఆయన కొరియోగ్రఫర్ చేసిండు. అంటే ప్రతి స్టంట్స్ ఒక తీరు ఉండేవి, ఒక డిఫరెంట్ ఉంటాయి. అంటే హరిహర వీరమల్లలో ఫైట్స్ ఎలా కావాలో అలా ఫైట్స్ తీసిండు, అంతేగాని అట్లా ఉంటుంది. ఒక డిఫరెంట్ యాంగిల్ తీసిండు. అంటే ప్రతిదీ మనం ఒకలాగా చూడకుండా ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒకటే చెప్తున్నాను నేను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక జాకీ చాన్, ఒక బ్రూస్లీ ఫైట్ మాస్టర్ ఎలా ఉంటారో మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అలా ఫైట్స్ చేసి చూపించిండు. అంటే అట్లా గట్స్ ఉండాలో చేయాలన్నా కూడా ఫైట్స్ చేయడం ఉండాలి. ఎవరు చెయ్యరు కూడా ఫైట్స్. దట్ ఈస్ పవర్ స్టార్, అందుకే పవర్ స్టార్ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్. ఇది శాంపిల్ మాత్రం ఇలా ఉంది, సెకండ్ పార్ట్ మాత్రం షేక్ అయిపోతుంది, దద్దరిల్లిపోతుంది. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ, సక్సెస్ఫుల్, సూపర్. ఇది పవనుడి ఆగమనం, హరిహర వీరమల్లు కాదు, ఇది పవనుడి ఆగమనం. పాన్ ఇండియా సినిమా కాదు, పవన్ ఇండియా సినిమా అయితే వేరే లెవెల్, బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమాలో ఎవరు కూడా కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు, అందుకే అంత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. సినిమాకి తిరిగిలేదు అంతే. ఇంకా ఈ వారంలో కలెక్షన్ 400 కోట్లు పక్కా. ఎవరమ్మా అన్నది వాళ్ళని రమ్మని చెప్పాము, ఇక్కడ నేను మాట్లాడతాను. వాళ్ళకి ఏంటి కాంట్రవర్సీ, నేను మాట్లాడతాను, ఎదురు కూర్చొని మాట్లాడతాను. సినిమా అయితే సూపర్, ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. అది పార్ట్ 1లో విషయం ఉంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ విషయంలో విషయం తీసి మళ్ళీ చూపిస్తారు. అది చెప్పండి, మూవీ ఎలా ఉంది? బయట బెనిఫిట్ షో తర్వాతే చాలా నెగిటివిటీ వస్తుంది, మూవీ బాగాలేదు అనేది వినిపిస్తుంది, మీరేం చెప్తారు ఆడియన్గా? సో ఒక ఫ్యాన్గా థియేటర్కి వెళ్తే మేము పెట్టిన డబ్బులకి టైటిల్ కార్డ్తో న్యాయం చేస్తాడు అనిపించింది. ఆ లెవెల్లో టైటిల్ కార్డ్ అయితే ఆయన ఇంట్రడక్షన్ సీన్ అయినా, లేదంటే కుస్తీ ఫైట్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే విజువల్గా చాలా బాగుంది. అండ్ చార్మినార్ ఫైట్ అయినా సరే, లేదంటే ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక చిన్న ట్విస్ట్ అయినా సరే, లేదంటే ఇంటర్వెల్ ముందు వచ్చే కన్వర్సేషన్ అయినా సరే, ఇవన్నీ కంప్లీట్గా ఫుల్గా ఫ్యాన్ స్టాఫ్ ఉంది, కంప్లీట్గా ఉంది. ఎక్కడ ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ కూడా లేదు. ఫ్యాన్ అయితే ఇక్కడివరకు 100% అయితే సాటిస్ఫై అయ్యాడు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ హాఫ్ ఏదైతే వాళ్ళు ఒక విఎఫ్ఎక్స్తో స్టార్ట్ చేశారో అక్కడ నుంచి కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ని ఎక్కడో పెట్టి సెకండ్ హాఫ్ మొత్తం కింద పడేసారు అనిపించింది. ఈజీగా తెలిసిపోయింది ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయలేదని చెప్పి ఈజీగా తెలిసిపోయింది. డెఫినెట్గా అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, స్క్రీన్ మీద చూస్తే తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆయన విజన్లోనే సెకండ్ హాఫ్ కూడా ఎగ్జిక్యూషన్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది, బాహుబలి 1 ఆ లెవెల్లో ఉండేది అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ గ్రాఫిక్స్ వల్ల, ఆ విఎఫ్ఎక్స్ వల్ల దరిద్రంగా అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది, ఒక యాగం చేసే సీన్ ఉంటుంది, దాని కన్వర్జేషన్ అయినా లేదంటే దాని ఎగ్జిక్యూషన్ అయినా సరే అదైనా సరే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే వర్షం పడేటప్పుడు ఇంత పెద్ద వర్షం పడుతున్నట్టు చూపించి ఆయన ఫేస్ చూపించి అది మరి చిరాగా అనిపించింది అలాంటి సీన్స్ పెట్టి. ఇప్పుడు ఆచార్యలో మనకి డూప్ కాదు కానీ ఆచార్యలో మనకి చిరంజీవి గారు చిన్న ఒక షాట్ ఉంటుంది, దాని చైల్డ్గా చేసి ఒక చిన్న షాట్ ఉంటుంది, దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, చాలా ట్రోల్స్ వచ్చాయి. అది చూసుకోవడం వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకోవాలని అనిపించింది. ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సీన్స్లో కూడా ఒక ఏఐ వాడేసి లేదంటే ఒక విఎఫ్ఎక్స్లో వాడుకొని ఆయన మరీ వేశారు. అది కొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. లేదు ఓన్లీ ఫ్యాన్స్కి సెకండ్ హాఫ్ చాలు. సెకండ్ హాఫ్కి ఏదైతే కంప్లీట్గా ఫుల్ మీల్స్ పెట్టేశాడు, సెకండ్ హాఫ్ అనేది ఇంకా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒక న్యూట్రల్ ఆడియన్స్కి మాత్రం ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కంప్లీట్ డిజాస్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నాం కంప్లీట్గా అన్నిటికీ రీజన్ మాత్రం ఓన్లీ విఎఫ్ఎక్స్ కంటెంట్. విఎఫ్ఎక్స్ చాలా దరిద్రంగా వచ్చింది అనుకునే వాళ్ళం. ఈ ఇయర్ కన్నప్ప బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయిద్దేమో అనుకున్నాం, కానీ విఎఫ్ఎక్స్ విషయంలో వన్స్ ఇది ఓటీటీలోకి వచ్చా మాత్రం ఆదిపురుష్ కంటే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయింది. సినిమాకి నెగిటివిటీ ఎక్కువ కంటెంట్, ఫస్ట్ నెగిటివ్ విఎఫ్ఎక్స్, అది దరిద్రం, మొత్తం సినిమాకే దరిద్రం. అది లేకుండా ఇప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎవ్రీ 4-5 minutes ఒక హార్స్ సీన్ ఉంటుంది, హార్స్ సీన్ ప్రతిదీ విఎఫ్ఎక్స్, అది పెట్టి మరీ దరిద్రం అనిపించింది. అది లేకుండా అవి కట్ చేసుకొని కనీసం పెట్టినా సరే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది.
హరిహర వీరమల్లు సినిమా ఆ హర విష్ణుమూర్తి పరమేశ్వరుడు కరుణించాడు. సో ఒక వారం రోజుల నుంచి వర్షం, ఈరోజు ఇంకా ఎక్కువైపోయింది. ఇంత వర్షంలో కూడా అభిమానులు సినిమాకి వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే, ఆయన మీద ఉన్న అభిమానం కోసమే. సో సినిమా విషయానికి వస్తే ఒక కోహినూర్ డైమండ్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఔరంగాబాద్ కానీ ఆడ ఉన్నాడు కదా, విలన్ ఉన్నాడు కదా, అసలు ఎలా చేయించాడు, ఏంటి కథ అనేది నేను సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఫైట్ చేసింది కోహినూర్ డైమండ్ కోసం కాదు, సనాతన ధర్మం కోసం. ఒక నలుగురు గురువుల్ని, అంటే ఇప్పుడు స్టైల్లో కిడ్నాప్ అనమాట, అప్పుడు స్టైల్లో ఏమంటారో తెలియదు, వాళ్ళని రక్షించుకోవడం కోసం ఈయన ఈ ఒప్పందం అనమాట. సో ఆ లైన్ తీసుకునే విధానం బాగుంది. క్రిష్ గారు పూర్తిగా డైరెక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అలాగని చెప్పి సినిమాని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అభిమానులకి అంత బూస్టింగ్ అయితే ఇచ్చేశారు, ఎక్కడ తగ్గలేదు. ప్రతి సీను ఆ కళ్ళలో ఏముందో తెలియదు కానీ సినిమా స్క్రీన్లోకి వచ్చేస్తుంటే అది పవర్ అనేది బాగుంది. సో ఫైట్ సీన్లు కానీ డైలాగ్ వర్షన్స్ కానీ మిగతాదంతా కూడా ఓకే, కానీ ఆ సీజీ అండ్ గ్రాఫిక్ వర్క్ కొన్ని లైన్ తప్పింది. ఎందుకు తప్పింది అనేది మీరే తెలుసుకోవాలి, అంటే డైరెక్షన్ టీం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో అది ఒకటే, మిగతాదంతా ఓకే. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది కాబట్టి అలాంటి పార్ట్ 2 కంటెంట్ లేదు కాదు, అసలు స్టార్ట్ అయింది ఇప్పుడు. అసలు ఆ కోహినూర్ డైమండ్ దగ్గరికి స్టోరీ స్టార్ట్ అయింది అప్పుడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు విలన్ దగ్గరికి వెళ్ళా, ఒక సునామీతో పాటు విడిపోయింది. సో ప్రకృతి సనాతన ధర్మాన్ని కించపరిచిన ప్రకృతి కూడా విలయతాండం చేస్తుందని సినిమాలో చూపించారనమాట. ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడడం మనిషి. లేదండి టాక్ ఏం కాదు, కానీ అదంతా ఫేక్ న్యూస్. ఇందులో ముస్లిం సోదరులు కానీ ఎవరిని పరచలేదు. ఇంకా ముస్లిం సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక క్యారెక్టర్ వెళ్ళి ఆ కష్టాల్లో ఉన్న ముస్లిం సోదరులకి వాటర్ లేకపోతే ఒక యాగం చేసి ఆ ప్రకృతి, అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం ఏంటి, ఆయన చేసిన అధర్వేదం పాండిత్యం, ఆయన చిన్నప్పటి నుంచి ఎదిగిన విధానం బట్టి ఆ పవర్ వల్ల వర్షం వస్తుందని చూపించారు. కానీ ఇక్కడ ఎవరో కించపరచలేదు, ఏ ముస్లిం సోదరుల్ని కించపరచలేదు. ఆయన ఏమో చిన్న హీరో కాదు, అన్నీ తెలిసిన వ్యక్తి. అదంతే. అంటేనండి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటారంటే, చెప్పుకోవడానికి భయం, మీ హీరోయే కదా, ఎందుకు మైనస్లు చెప్పట్లేదు. అందరికన్నా ఇంకొక 100 రెట్లు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. నేను మైనస్ చెప్తే రేపు పొద్దున్న పార్ట్ 2 జాగ్రత్త పడతారు. ఆ పార్ట్ 2 జాగ్రత్త పడాలంటే నేను చెప్పాలి. నేను చొక్కాలు సీజీ అండి, మెయిన్ సీజీ అండ్ గ్రాఫిక్ కొన్ని అవన్నీ ఒక్కటే తప్ప మిగతాదంతా ఓకే. ఇక్కడ సినిమా డైరెక్షన్ పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ ఎక్కడ తగ్గలేదు. అసలు ఎలివేషన్స్ బాగా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి నుంచి. ఆయన నడిస్తే చాలు, ఒక లుక్ ఇస్తే చాలు, అవన్నీ ఓకే. కానీ ఏంటంటే ఒక గుర్రం నుంచి వచ్చిన షాట్లు ఒక్కటే ప్రతి ఒక్కరిని ఏంట్రా అనేది ఉంటుంది అనమాట. సినిమా చాలా బాగుంది. ముందుగా హరహర మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం శివయ్య. కానీ సినిమా చాలా బాగుంది. మా హిందూ ధర్మం తీశారు. ఔరంగజేబు కోహినూర్ డైమండ్ ఎలా తీసుకెళ్ళాడు, కోహినూర్ డైమండ్ కోసం మూవీ ఉంది. చాలా బాగుంది సినిమా. అక్కడ మల్లు ఇక్కడ మల్లు, హరిహర వీరమల్లు, మామూలు సినిమా చాలా బాగుంది. బాబులకే బాబు, మా పవన్ బాబు, నన్ను బిగ్ బాస్కి ఎవడు తీసుకుపోలేడు, హరిహర వీరమల్ల సినిమా ఎవడు తీయలేడు. మామూలు సినిమా ఎక్సలెంట్. అసలు ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే, అది యాగం చేస్తే వర్షం పడుతుందో చూసారా, ఆ సీను కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. నాకైతే చాలా బాగుంది. అసలు ఇప్పుడు వర్షం పడుతుంది, ఆ సినిమాలో వాటర్ కోసం పోయి కొట్లాడుకుంటుంటే కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. ఆ వాటర్ కోసం యాగం చేస్తుంటే యాగంలో మంట పెట్టిండో వర్షం వస్తుందని బిఫోరు ఎలా తెలుసు వర్షం పడుతుందంటే అదే శివయ్య మహిమ. మామూలు సినిమా ఎక్సలెంట్. అసలు సినిమా సూపర్ డూపర్ హిట్. 5,000 కోట్లు ఈ రోజే, 10,000 కోట్లు పక్క, 5 స్టార్ రేటింగ్. పవన్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు పిచ్చా ఫ్యాన్. నెగిటివిటీ చెప్పే వాళ్ళు చెప్తున్నాను, హిందూ అయితే చెప్పరు, హిందూ గురించి చెప్తున్నారు. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ. జై ఓం నమ శివాయ, జై శ్రీరామ్, హరహర మహాదేవ్. సూపర్ మూవీ. పవన్ కళ్యాణ్ సార్ ఒక సింహాన్ని, పులిని
పులిని చూస్తే ఇట్లా పులిని చూస్తే పులి వంక చూసినావా, భయపడే విధానం చూసావా, అమ్మో అక్కడే ఫిదా. బాగోలేదు సినిమా, ఏం సినిమా బాబోయ్, 5 స్టార్ రేటింగ్, బాగోలేదు. దుమ్ము లేచిపోయింది థియేటర్లో, ఎవడు సింపుట్లేరు పేపర్లు కానీ దుమ్ము లేచిపోయింది. భయ్య బయట మూవీ ఫ్లాప్ అంటున్నారు, మీరేమంటారు? మన హిందూ అయితే ఫ్లాప్ అండ్ ఇది ఒక హిందూ ధర్మం గురించి తీసినటువంటి ఒక అల్టిమేట్ మూవీ. సనాతన ధర్మం గురించి తెలిసిన వ్యక్తి ఎవరు? నాకైతే ఈ 24 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికీ, నాకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఆయనకి నెంబర్ 1 స్క్రిప్ట్ దొరికింది. అసలు కృష్ణ జాగర్లముడి గారు అయితే టాలీవుడ్లో వేటంతచే పవన్ కళ్యాణ్ ప్యాన్ ఇండియా లెవెల్లో కొడదాం పద అన్నట్టు తీశాడు ఈ మూవీని మాత్రం. కీరవాణి గారి సంగీతం అయితే, ఆయన సంగీతం పెట్టినంటే 1000 కోట్లు పక్క, కాకపోతే దీనికైతే 500 కోట్స్ పార్ట్ 1 కాబట్టి వస్తాయి. తర్వాత పార్ట్ 2 చెప్పలేము, అది ఇంక రిలీజ్ అయిన తర్వాత దాని రివ్యూ ఇద్దాం. నెగిటివిటీ ఇక్కడ ఇచ్చిన రివ్యూలలో ఎవరు ఇవ్వలేదు నెగిటివిటీ నాకు తెలిసి, ఎందుకంటే సినిమా బాగుంది. పుష్ప రికార్డ్స్ ఇప్పుడు 5వ వాడు అడిగిపెట్టాడు ప్యాన్ ఇండియాలో. ఎవరు? పవన్ కళ్యాణ్. పార్ట్ 1 తోటి బాహుబలితో మా ప్రభాస్, పార్ట్ 2 తోటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పార్ట్ 3 అంటే ఇప్పుడు మామూలుగా పుష్ప తోటి అల్లు అర్జున్ పెట్టాడు అడుగు. ఇది హరిహర వీరమలతో పవన్ కళ్యాణ్ పెట్టాడు. పుష్ప రికార్డ్స్ అంటే పార్ట్ 1 బ్రేక్ చేయలేదు, హరిహర వీరమలు 2 వస్తే బ్రేక్ చేస్తుందేమో మనం చెప్పలేం. మరి అది ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి కదా. మరి బాహుబలి రికార్డ్స్ పుష్ప బ్రేక్ చేసింది, మరి అప్పుడు 150 రూపాయలు ఇప్పుడు 550 తోటికి బ్రేక్ చేసిందని. టికెట్స్ పార్ట్ 1కి ఏం పెరిగిద్దన్న? ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగు ఆడియన్స్కి బాగా సుపరిచితం. ఆయన ఇటు 2 గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. ఇటు టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, అటు రాజకీయాల్లోనూ 100% స్ట్రైక్ రేట్తో రాణిస్తున్నాడు. ఇప్పుడు ఆయన బిజీగా ఉన్న షెడ్యూల్లో ఆయనకి ఈ మూవీ ఆడకపోయినా ఏం కాదు. కాకపోతే మూవీ మాత్రం సూపర్ ఉంది కాబట్టి నాకు తెలిసి టాలీవుడ్లో నెంబర్ 1 స్థానం పవన్ కళ్యాణ్ గారికే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్యాన్ ఇండియా లెవెల్ అయితే చెప్పలేను.